Good morning, students. Welcome to Vivekananda ITI Dhauleshwaram online classes. About me, my name is S. Jnanasundar, designation ATO Electrician Trade, Vivekananda PVT ITI. My qualification is BTech. Dear students, ఈరోజు మనం ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో టాపిక్స్ వచ్చి డెఫినేషన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సెకండరీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, బేసిక్ సెకండరీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నథింగ్ బట్ మీటర్స్. ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని సింపుల్గా మనం మీటర్స్ అనొచ్చు. ఈ మీటర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే దీస్ మీటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ లైక్ కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్, పవర్ అండ్ వోల్టేజ్. అంటే కరెంటు, వోల్టేజు, రెసిస్టెన్సు, పవరు, ఎనర్జీ అనే క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి మనం మీటర్స్ని వాడతాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి కరెంట్ని మెజర్ చేయడానికి ఉపయోగించే మీటర్ ఏంటంటే అమ్మీటర్, వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఉపయోగించేది వోల్ట్ మీటర్, రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఓమ్ మీటర్, పవర్కి వాట్ మీటర్ అండ్ ఎనర్జీకి ఎనర్జీ మీటర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. మనం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మీటర్ని మెజర్మెంట్ కోసం తీసుకున్నప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలంటే దాని యొక్క రేంజ్ కన్సిడర్ చేయాలి. అది ఎంతవరకు మెజర్ చేయగలుగుతుంది, ఆ మీటర్ ఎంతవరకు మెజర్ చేయగలదు. సూటబిలిటీ ఆఫ్ సప్లై, మనం ఏ సప్లై యూజ్ చేస్తున్నామో దానికి తగ్గ మీటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మెజరింగ్ రేంజ్ అండ్ మెజరింగ్ యూనిట్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఒక మీటర్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఎంత సప్లై ఉందో చూసుకోవాలి. దానికి తగ్గ వోల్టేజ్, ఆ వోల్టేజ్ మనం వాడుతున్నది మిల్లీ వోల్ట్స్లో ఉందా, కిలో వోల్ట్స్లో ఉందా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం యాంపియర్స్ అనేది మిల్లీ యాంపియర్స్లో ఉందా, కిలో యాంపియర్స్లో ఉందా, వాటేజ్ అనేది మిల్లీ వాట్స్లో ఉందా, కిలో వాట్స్లో ఉందా, ఇవన్నీ చూసుకుని మన దగ్గర ఎంత సప్లై ఉందో చూసుకుని దాని తగ్గ మీటర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా టైప్ ఆఫ్ కరెంట్, అదే మనం యూజ్ చేసే సప్లై అనేది బేస్ చేసుకుని కూడా మనం మీటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం డీసీ సప్లైని వాడుతుంటే మనం అప్పుడు డీసీ మీటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. డీసీ మీటర్ సింబల్ వచ్చేసి ఇలాగా హార్జాంటల్ లైన్ ఉంటుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీని వాడుతుంటే మనం చూస్ చేసుకోవాల్సిన మీటర్కి ఉండవలసిన సింబల్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ సింబల్. ఇలాగ ఆల్టర్నేటింగ్ సింబల్ అండ్ హార్జాంటల్ కరెంట్, హార్జాంటల్ సింబల్ రెండు కలిపి ఉంటే ఈ మీటర్ని బోత్ ఏసీకి డీసీకి వాడచ్చు. సో సింగిల్ ఫేజ్ సప్లైకి వాడవలసిన మీటర్కి ఉండే సింబల్ ఏంటంటే సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటింగ్ సింబల్, ఇక్కడ 3 ఫేజ్ ఆల్టర్నేటింగ్ సింబల్. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్. మనం పర్టికులర్ మీటర్స్ని ఆ పొజిషన్లో వాడితేనే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది మనకు వస్తుంది, ఎర్రర్స్ రాకుండా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెర్టికల్ పొజిషన్, హార్జాంటల్ పొజిషన్. వెర్టికల్ పొజిషన్లో ఉన్న మీటర్కి ఈ యూజ్ చేయవలసిన మీటర్కి ఈ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ చూసిన తర్వాత మనం ఏం చేయాలి, వెర్టికల్ పొజిషన్లోనే దానికి రీడింగ్స్ తీసుకోవాలి. అదేవిధంగా హార్జాంటల్ 60 degrees యాంగిల్. మనం బేసిక్గా ఈ మూడే యూజ్ చేస్తాం, హార్జాంటల్, వెర్టికల్ అండ్ 60 degrees యాంగిల్లో ఉండే మీటర్స్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. దీంట్లో 2 టైప్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్, సెకండ్ వన్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. Again, secondary instruments are further classified into 3 types: indicating instruments, integrating instruments, recording instruments. అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పాలంటే సింపుల్గా ఇవి యాక్యురేట్ వాల్యూని ఇస్తాయి మనకి. వీటిని ల్యాబొరేటరీస్లో తప్ప ఇంకా బయట మనం యూజ్ చేయము. ఎక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్లోనే యూజ్ చేస్తారో. ఇవి యాక్యురేట్ వాల్యూ ఇస్తాయి, స్టాండర్డ్ వాల్యూస్ ఇస్తాయి.
ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్యాంజెంట్ గాల్వనోమీటర్, ర్యాలీ కరెంట్ బ్యాలెన్స్, అబ్జల్యూట్ ఎలక్ట్రోమీటర్. ఇవి దేనికి ఎగ్జాంపుల్స్ అంటే అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి. అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే స్టాండర్డ్ వాల్యూస్ ఇస్తాయి, యాక్యురేట్ వాల్యూస్ ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ వీటి పర్పస్ ఏంటంటే ఇవి అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద డిపెండ్ అవుతాయి. వీటిని మనం క్యాలిబ్రేట్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటంటే అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ వాల్యూస్ అనేవి మారవు. అవి మెజర్ చేసే స్టాండర్డ్ వాల్యూస్ ఇస్తాయి. సో మనం తయారు చేసుకునేవి ఏంటి సెకండరీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. వీటిని ఎలా క్యాలిబ్రేట్ చేస్తారంటే అంటే మీటర్లో రీడింగ్స్ ఉంటాయి కదా, ఆ రీడింగ్స్ ఎలా తయారు చేస్తారంటే మన స్టాండర్డ్ వాల్యూ ఉన్న గాల్వనోమీటర్స్, ట్యాంజెంట్ గాల్వనోమీటర్స్ వాటిని ఉపయోగించి వీటిని స్కేలింగ్ చేస్తారు మనకు కావాల్సిన మీటర్స్ని. సో ఆ విధంగా వచ్చిన మీటర్స్ని సెకండరీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు. దీనిలో టైప్స్ వచ్చేసి మళ్ళీ సెకండరీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో 3 టైప్స్ ఉన్నాయి: ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ నేమ్లోనే ఉంది కదా, ఇట్ ఇండికేట్స్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ క్వాంటిటీ. మనం ఏదైతే మెజర్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ యాంప్స్ కానీ, వోల్ట్స్ కానీ, వాట్స్ కానీ ఏదైతే మనం మెజర్ చేస్తున్నామో వెంటనే యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ ఇస్తుంది. మనం ఇక్కడ 1 పాయింట్ మిస్ అయ్యాను. ఏంటంటే అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాల్యూని డైరెక్ట్గా ఇవ్వవు. మనం కొన్ని ఫార్ములాస్ ఉపయోగించి మాత్రమే వీటి యొక్క మనం మెజర్ చేసే క్వాంటిటీ యొక్క వాల్యూని కనుక్కోగలం. ఇవి కొన్ని రీడింగ్స్ ఇస్తుంది. ఆ రీడింగ్ని ఉపయోగించి మనం ఫార్ములాస్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి కరెక్ట్ వాల్యూ అనేది వస్తుంది. కానీ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి డైరెక్ట్ వాల్యూని మనకి చూపిస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జాంపుల్ చూస్తే ఈసీజీ. మనకి హాస్పిటల్స్ ఈసీజీ ఉంటుంది కదా, మన హార్ట్ బీట్ని కౌంట్ చేస్తూ ఉంటుంది, రిజిస్టర్ చేస్తూ ఉంటుంది, రికార్డింగ్ చేస్తూ ఉంటుంది కదా. సో అదేవిధంగా XY ప్లాటర్స్. మాకు వేవ్ ఫామ్ అనేది మన ఏసీ సప్లై యొక్క వేవ్ ఫామ్ అనేది మెజర్ చేయాలనుకోండి లోడ్ బేస్ చేసుకుని. సో ఒక రోజుల్లో ఒక లోడ్ ఎలా ఉంది, పవర్ ప్లాంట్ మీద లోడ్ ఎలా ఉంది, అది కూడా మెజర్ చేస్తారు కదా, 24 అవర్స్ ఎలా ఉంది. ఆ విధంగా XY ప్లాటర్స్ అనేవి డ్రా చేస్తాయి. సో ఆ విధంగా మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఆ రకమైన ఇన్స్ట్రుమెంట్స్ని ఏమంటారంటే రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ది ఇన్స్ట్రుమెంట్స్ విచ్ మెజర్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ ఎయిదర్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లైడ్. ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి ఎనర్జీ మీటర్ ఏం చేస్తుంది, కంటిన్యూస్గా సప్లై కనెక్ట్ అయి ఉంటుంది. మన ఇంటి దగ్గర వాడే ఎనర్జీ మీటర్ అనేది ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది కదా, దానికి తీస్తే దాని నుంచి అదే ఎనర్జీ మీటర్ ఏం చేస్తుంది, కంటిన్యూగా సప్లై కనెక్ట్ అయి ఉంటుంది. దీని పని ఏంటంటే మనం ఎంత లోడ్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటున్నామో అది రికార్డ్ చేస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మెజర్ చేస్తూ ఉంటుంది. ఇంటిగ్రేటింగ్ మీన్స్ సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఒక రోజు వచ్చిన రీడింగ్కి తర్వాత రోజుకి యాడ్ చేసుకుంటుంది. సో ఇంటిగ్రేటింగ్ మీన్స్ యాడింగ్ మాట. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ సెకండరీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ వి యూజ్. మనం బేసికల్గా సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ని వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే అమ్మీటర్, వోల్ట్ మీటర్, మల్టీమీటర్, వాట్ మీటర్, క్లాంప్ మీటర్, ఎనర్జీ మీటర్. ఫస్ట్ వన్ వచ్చేసి అమ్మీటర్ అనేది ఒక 2 టెర్మినల్ డివైస్. దీనికి 2 టెర్మినల్స్ ఉంటాయి అమ్మీటర్కి. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈ సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది, సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. కనెక్షన్ ఆఫ్ అమ్మీటర్ చూడండి, ఇక్కడ ఇది సప్లై, DC సప్లై, ఇదేమో లోడు. ఇన్ బిట్వీన్ సప్లై అండ్ లోడ్ సిరీస్లో మనం అమ్మీటర్ని కనెక్ట్ చేస్తాం. ఇది సింబల్ ఆఫ్ అమ్మీటర్. నెక్స్ట్ అమ్మీటర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది DC అమ్మీటర్, ఇది అనలాగ్, ఇది డిజిటల్. దీన్ని చూసారు కదా, 0 అనేది నెగిటివ్. 50 మిలియాంప్స్కి మనం వాడుకోవచ్చు దీన్ని, లేదా 500 మిలియాంప్స్లో పెట్టి 500 మిలియాంప్స్కి వాడుకోవచ్చు. 5 ఆంప్స్ మెజర్ చేయవచ్చు. సో ఇక్కడ అడ్జస్టబుల్ కింద ఉందన్నమాట. ఇది డిజిటల్, డైరెక్ట్ వాల్యూ అనేది మెజర్ చేయొచ్చు దీంట్లో, బోత్ DC. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్
వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ కూడా 2 టెర్మినల్ డివైసే. దీన్ని ఎలా కనెక్ట్ చేస్తారంటే ఇట్ ఈజ్ యూజ్ టు దీన్ని ఎప్పుడు ప్యారల్గా కనెక్ట్ చేయాలి. కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్ ప్యారల్గా కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సప్లై ఉంది, డీసీ సప్లై. ఇక్కడ ఏమో లోడ్, ఆర్ అంటే లోడ్ రెజిస్టర్ లోడ్ ఉంది. దీనికి రోడ్కి అక్రాస్గా కనెక్ట్ చేసాం ప్యారల్గా. వోల్ట్ మీటర్ని ఎప్పుడు ప్యారల్గా కనెక్ట్ చేయాలి. మల్టీమీటర్. మల్టీమీటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వోల్ట్ ఓమ్ మీటర్, వోల్ట్ ఓమ్ మిల్లీ మీటర్. ఇలా ఎందుకు పిలుస్తున్నారంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం యూజ్ చేసాం మల్టీమీటర్ని ప్రాక్టికల్లో కూడా. దాంట్లో మనం దాన్ని యూజ్ చేసి మనం ఏం మెజర్ చేయొచ్చు, వోల్టేజ్ మెజర్ చేయొచ్చు, రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు, యాంప్స్ మెజర్ చేయొచ్చు. సో దీనికి వోల్ట్ ఓమ్ మిల్లీ మీటర్ అని కూడా పేరు. నెక్స్ట్ వచ్చేసి ఇది డిజిటల్ ఓమ్ మీటర్. ఇది డిజిటల్ మల్టీమీటర్. ఇదేమో అనలాగ్ మల్టీమీటర్. ఇవి పాతకాలంలో ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్కి వాడుతున్నారు. ఇది మనం యూజ్ చేసాం కదా ఆల్రెడీ. దీన్ని ఉపయోగించి వోల్టేజ్లో పెట్టుకుని వోల్టేజ్ మెజర్ చేయొచ్చు, డీసీ బ్యాటరీస్ కానీ ఏసీ సప్లై వోల్టేజ్ కానీ మెజర్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ రెసిస్టెన్స్ మిల్లీ యాంప్స్లో పెట్టుకుని ఏమో కరెంట్ మెజర్ చేయొచ్చు. దీన్ని ఆల్రెడీ మనం యూజ్ చేసాం కదా ల్యాబ్స్లో, ప్రాక్టికల్లో యూజ్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి క్లాంప్ మీటర్. ఈ క్లాంప్ మీటర్ అనేది సేమ్ మల్టీమీటర్ లాగా ఉంటుంది ఫంక్షన్. దీనికి ఎక్స్ట్రా ఫీచర్ ఉంది, పైన క్లాంప్ ఉంటుంది అన్నమాట. అందుకే దీనికి క్లాంప్ మీటర్ అని పేరు వచ్చింది. ఈ క్లాంప్ని ఉపయోగించి మనం చేస్తామంటే, ఏదన్నా ఒక కరెంట్ ఫ్లోయింగ్ కండక్టర్ని తీసుకుని ఒక వైర్ గుండా కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, దానికి మనం ఈ క్లాంప్ కనెక్ట్ చేస్తే చాలు, దాని గుండా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనకి రీడింగ్ చూపించేస్తుంది. సో ఇట్ ఈజ్ ఈజీ దెన్ అమ్మీటర్ని ఏం చేస్తాం మనం, అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మీటర్ కనెక్ట్ చేయాలంటే వైర్కి అక్రాస్గా ఇక్కడ వైర్ కట్ చేసి మధ్యలో అమ్మీటర్ని కనెక్ట్ చేయాలి. ఇదే అలా ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు. క్లాంప్ మీటర్ని ఇలా క్లాంప్ తగిలించేసి మనం రీడింగ్ తీసుకోవచ్చు. కరెంట్ రీడింగ్ అనేది ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్ మీటర్ అంటే ఏంటి? వాట్ మీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రిక్ పవర్ మెజర్ చేయడానికి ఉపయోగించేది వాట్ మీటర్కి ఇవాళ టెర్మినల్స్ ఉంటాయి, కామ్, ఎమ్, ఎల్ ఇవన్నీ. దీని లోపల ఇన్బిల్ట్గా ప్రెషర్ కాయిల్, వోల్టేజ్ కాయిల్ రెండు ఉంటాయి. దీని కనెక్షన్స్ అనేవి మన ప్రాక్టికల్లో నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చి ఎనర్జీ మీటర్ యొక్క చెప్పాం కదా ఎనర్జీ మీటర్ గురించి. ఎనర్జీ మీటర్ ఎందుకు ఉపయోగిస్తాం మనం? మన ఎలక్ట్రిసిటీ అనేది మన లోడ్ ఎంతవరకు యూజ్ చేస్తున్నాము 1 మంత్లో వచ్చేసి ప్రతిదీ ఏం చేస్తుంది, ఇంటిగ్రేట్ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్తుంది, కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. అది ఎనర్జీ మీటర్ని వాట్ అవర్ మీటర్ అని కూడా అంటారు. ఎందుకంటే మన లోడ్ అనేది వాట్స్లో ఉంటుంది, మనం యూజ్ చేసేది అవర్స్లో యూజ్ చేస్తాం లోడ్ని. సో వాట్ అవర్ మీటర్ అని కూడా అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే హోమ్స్లోని, ఇండస్ట్రీస్లోని, కమర్షియల్ బిల్డింగ్స్లో అన్నిటిలో ఉండే లోడ్స్ని ఎంతవరకు కరెంటు యూటిలైజ్ చేసుకుంటున్నావో లోడ్స్ అనేవి ఇది మెజర్ చేస్తూ ఉంటుంది. లైక్ ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ లోడ్స్ లెక్కలోకి వస్తాయి. అవన్నీ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నాయో ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఒక మెటల్ డిస్క్ అనేది ఉంటుంది. ఈ మెటల్ డిస్క్ అనేది రెవల్యూషన్స్ చేస్తూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ మనం ఎంత లోడ్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటున్నామో, ఎంత పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటున్నామో వాట్స్ అనేది దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. మనం లోడ్ పెంచుకొని లోడ్ ఎక్కువ వేసి కొద్దీ ఇది ఎక్కువ కరెంట్ తీసుకోవడం వల్ల ఎక్కువ రెవల్యూషన్స్ చేస్తుంది. సో ఇక్కడ పైన ఒక మెకానికల్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్పిండిల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది ఇన్సైడ్. ఈ మెటల్ డిస్క్ నుంచి స్పిండిల్ వెళ్ళి ఈ మెటల్ కౌంటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది రెవల్యూషన్ చేసినప్పుడల్లా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట నెంబర్స్. ఇది ఏమో డిజిటల్. లేటెస్ట్గా ఇప్పుడు అందరూ డిజిటలే వాడుతున్నారు. దీంట్లో సెన్సార్స్ ఉంటాయి, వోల్టేజ్ సెన్సార్, కరెంట్ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ ఏం చేస్తూ ఉంటే వోల్టేజ్ని, కరెంట్ని మెజర్ సెన్స్ చేసి డైరెక్ట్గా రీడింగ్స్ అనేవి రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. రిమైనింగ్ టాపిక్స్ విల్ బీ explained in the next video.